హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. వినాయకుళ్ళు నిమజ్జనానికి అయితే వస్తున్నాయి. ఈ వినాయకుడిని చూడండి, మీకు ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా అయితే ఒక్కొక్క వినాయకుడిని చూడడానికి అయితే మనకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఒక్కొక్క వినాయకుడు ఎంత హైట్ ఉంటాడో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ హడావుడి చేస్తున్నారు. చూడండి, ఈ వినాయకుడు అయితే ఎలా ఉందో మీరు ఒకసారి చెప్పండి. చాలా ఏకదంతంతో ఉన్న వినాయకుడు అయితే చాలా బాగున్నాడు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఒక్కొక్క వినాయకుళ్ళు అయితే వస్తున్నాయి. మనం చూడడానికి అయితే సరిపో రెండు కళ్ళు. ఈ వినాయకుడు చూడండి ఎలా ఉన్నాడో. ఈ వినాయకుడు మనకైతే ఒక్కొక్క వినాయకుడిని చూస్తుంటే ఒక వినాయకుడు అయితే చేతిలో పెట్టుకుని చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ వినాయకుళ్ళు అయితే చూడండి, అయోధ్య రామ మందిరంతోనైతే సెట్ వేసుకుంది. ఈ వినాయకుడిని చూడండి, ఆవు బొమ్మలు చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ వినాయకుడిని చూడండి, కృష్ణుడు రంగులో అయితే ఉన్నాడు. హంస బొమ్మతో అయితే ఉన్నాడు, సింహం. ఈ వినాయకుడిని చూడండి, రామ మందిరం, రాముడు పక్కన శివుడు నెత్తి మీద అయితే వేరే అయితే ఉంది. ఈ వినాయకుడి ఇటు సైడ్ వినాయకుడిని అయితే ఆవు బొమ్మతో అయితే వచ్చాడు. ఈ వినాయకుడిని చూడండి, గంభీరంగా నెమలి పించము చూడండి. ఇదైతే ఈ వినాయకుడిని చూడండి, శంఖం ఒక చేతులు అయితే పట్టుకుని ఉన్నాడు. ఇది దేనికి నిదర్శనమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కొక్క వినాయకుడిని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు వినాయకుళ్ళు. ఈ వినాయకుడిని చూడండి, మన సేమ్ సాయిబాబా లాగా అయితే డిజైన్ చేశారు. సేమ్ ఇది పంచకట్టు, ఇదంతా సాయిబాబా లాగా ఉంది. వెనక ఆవు. ఈ వినాయకుడిని చూడండి, ఈ వినాయకుడు అయితే అద్భుతంగా ఉన్నాడు. ఇక్కడ ఈ దేవుడు ఇది వేరేలాగా అయితే ఉంది. ఒక్కొక్క వినాయకుడిని చూడాలంటే నిమజ్జనానికి వస్తూ ఉంటే చాలా వినాయకులు అయితే వస్తున్నాయి. అంత భారీ వినాయకులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే మనకి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. చేస్తే మనకైతే మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. ఈ వినాయకుడిని చూడండి, ఒక్కొక్క వినాయకుడు అయితే భారీగా అసలు చూడడానికైతే మనకైతే రెండు కళ్ళు సరిపోవు. పువ్వుల డిజైన్తో అయితే తీసుకొచ్చారు. ఈ పువ్వుల డిజైను ఇంత పెద్ద ట్రక్కుల్లోనే వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ పువ్వుల డిజైన్తో అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ చూడండి, ఇలా అయితే ట్రాక్టర్లో తీసుకొచ్చారు ఫ్యామిలీ. వినాయకుడు అయితే ఎంత అద్భుతంగా అయితే ఉన్నాడో. ఇలాంటి వినాయకులు మరెన్నో వస్తూ ఉంటాయి. ఈ వినాయకుడిని చూడండి, పులి బొమ్మలు, ఒక చేతిలో గద పట్టుకుని ఉన్నాడు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకుళ్ళు. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వినాయకుడిని చూడండి ఎలా ఉన్నారు. ఈ వినాయకుడు అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉన్నాడు. వినాయకుడు చాలా బాగుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.